వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ పేరైతే నేను చెప్పను. కానీ నేను ఒక కోట్ ఉంది, ఒక లైన్ ఉంది, ఆ లైన్ విన్నాను. ఎప్పుడైనా అందరూ ఏమంటారంటే మనోళ్ళు అంటారు, కానీ మనోళ్ళే మమ్మల్ని ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను వాకింగ్ వచ్చాను డూడల్కి ఈవెన్ తీసుకొని. అండ్ ఇక్కడేమో పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఏరియా. నేనున్న మిడ్ వ్యాలీ సిటీ ఆ అపార్ట్మెంట్లో అయితే ముందు నేనేమో ఇంటి నుంచి రావాలి, 9th ఫ్లోర్ దిగాలి, దాని తర్వాత లాంగ్ బయట దాకా వాకింగ్ వెళ్ళి దాని తర్వాత వీళ్ళిద్దరిని తీసేవాడిని. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే అపార్ట్మెంట్ కిందకి రాగానే వీళ్ళని వదిలేసేస్తాను నేను. ఇలాగా ఇదిగోండి కీవిని ఎలా వదిలేసాను, అలాగే డూడుల్ అక్కడ ఉన్నట్టు వస్తున్నాడు వాకింగ్, మెల్లిమెల్లిగా వస్తున్నాడు. ఆజా డూడుల్, గుడ్ బాయ్ డూడుల్, కమ్ కమ్ కమ్. అండ్ వాకింగ్ కూడా అక్కడ చేసినప్పుడు అది మెయిన్ రోడ్ హైవే ఏరియా, బండ్లు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి. బట్ ఇది సందు లోపల చాలా పీస్ఫుల్గా ఉంది, ఏ టెన్షన్ లేదు అసలు. లేదంటే పద్దాక నాకు ఎలా ఉండేదంటే ఎప్పుడు ఏ బండి వచ్చేస్తుంది అనేది అంత భయం వేసేది. బట్ ఇప్పుడు ఇక్కడ టెన్షన్ ఫ్రీగా వీళ్ళని వాకింగ్ చేపిస్తున్నాను. ఏరియా కూడా చూడండి ఎంత నీట్గా ఉంది, గ్రీనరీ కూడా ఉంది, గాలి బాగుంది అండ్ రోడ్స్ కూడా బాగున్నాయి. మోర్ ఓవర్ మనకి ఎక్కువ బండి కూడా లేదు. అయితే వాకింగ్ చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే నేను కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే చేసా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటలు ఉన్నాయి ఇక్కడ చాలా ఉంటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసాను. అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టేస్తున్నాను. లక్కీలీ ఏసీ ఉండడం వల్ల చాలా కూలింగ్గా, ఏ టెన్షన్ లేకుండా, చెమట లేకుండా హాయిగా ప్రశాంతంగా నా మ్యాక్బుక్ ఇక్కడ పట్టుకున్నాను. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్న వంటలన్నీ కడిగేసి రిలాక్స్ అయ్యి. ఈ ఇంట్లో వస్తే ఒక విషయం బాగా నచ్చింది ఏంటంటే ప్యూర్ నేచర్ ఫీలింగ్లా అనిపిస్తుంది. అదే మిడ్ వ్యాలీలో ఉంటే అక్కడ చాలా బాగుంటుంది, గ్రీనరీ అంతా వ్యూ కూడా బాగుంటుంది, చుట్టుపక్కల అంతా గ్రీనరీయే. బట్ ఆ న్యాచురల్ ఫీలింగ్ అనేది రాదు. ఎలా ఉంటుందంటే ఫుల్ రిచ్ పీపుల్ ఉంటారు చూసారా, ఆర్టిఫిషియల్ లాగా గ్రాస్ పెట్టేసి ఆ ఫీలింగ్ ఉండదు చూసారా, అలా అనిపించేది. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ప్రాపర్ న్యాచురల్ నేచర్లో ఉన్నాను అనిపిస్తుంది. గాలి, వెంటిలేషన్, హౌస్ కూడా కోజీగా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాము. ఇవాళ ఎలాగో సండే, ఆకలిస్తుంది, సో బయట వెళ్ళి టిఫిన్ చేద్దామని డిసైడ్ చేసాము. అండ్ మోర్ ఓవర్ కొన్ని సామాన్లు ఉన్నాయి, లైక్ ఫ్రూట్స్ కొనాలి, డిమార్ట్లో కొన్ని షాపింగ్ చేయాలి. సో అలాగే ఇవన్నీ పనులు చూసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మేము తార్నాకాలో వచ్చి టిఫిన్ చేసాము. టిఫిన్ చాలా టేస్టీ ఉంది ఇక్కడ. మోర్ ఓవర్ ఎలా ఉందంటే ఒక కాంబో తీసుకున్నాం, కాంబో స్పెషల్ నార్మల్ కాంబో. ఆ కాంబో వచ్చేసరికి 130 రూపీస్. 130 రూపీస్లో ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు. అది తినంగానే పొట్ట ఫుల్ అయిపోయింది. ఇప్పుడు బ్లాస్ట్ అనిపిస్తుంది. ఒక్క ప్లేట్ చాలు, మేమిద్దరం కలిసి తినేసాము. అండ్ గైస్ ఇప్పుడు సాయంత్రంకి టైం 7:30 అయింది. అండ్ నేను ఇవాళ రోజంతా బయట తిరుగుతున్నాను, కొన్ని పనులు ఉంటే పనులు చేస్తున్నాను. మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంట్లో ఉంటే కొన్ని నా ఇష్యూస్ ఉంటే ఓవర్ ద కాల్ చేస్తూనే ఉన్నా. దాని తర్వాత నాకు ఇచ్చింగ్ అవుతుంది బాగా నా గెడ్డంలో. అంటే నా స్కిన్లో, నా ఫేస్లో ఇచ్చింగ్లా అనిపిస్తే నేను నా బియర్డ్ని 50% రిమూవ్ చేసేసి ఇంత ఉంచుకున్నాను. అండ్ అలాగే షేపింగ్ కూడా చేసుకున్నాను నేను విత్ ప్లేట్. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా బాగుంది, స్నానం చేశాను కూడా, ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డూడల్కి వాకింగ్ చేయించాలి, లేట్ అయిపోయింది. బట్ స్టిల్ అయినా సరే వాకింగ్ వెళ్తాను. ఇప్పుడు వెళ్ళి వాకింగ్ చేసి దాని తర్వాత డీమార్ట్ వెళ్ళాలి. నిషాతో పాటు డీమార్ట్ వెళ్ళి కొంచెం షాపింగ్ చేయాలంటే అది కూడా చేస్తాను. అండ్ వేరియస్ ఆల్ లైక్ డిఫరెంట్ థింగ్స్ డూడ్ గైస్. ఇదంతా కామన్. ఒక మనిషికి డే టు డే రొటీన్లో ఏదైనా పనులు అలా ఉంటూనే ఉంటాయి. మోర్ ఓవర్ పెళ్లి చేసిన తర్వాత ఫ్యామిలీ ఉంటే మొత్తం డిపెండెన్సీ మన మీద ఉంటే అలాంటప్పుడు ఇది జరగడం కామనే. నేను చాలాసేపటి నుంచి నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ 50% అప్లోడ్ అయింది, అప్లోడే అవ్వట్లా. ఎప్పుడు డీమార్ట్ వచ్చామంటే చూడండి ఇలాగే ఉంటుంది. మనుషులు ట్రాలీ అక్కడ రోడ్లో దారిలో అలా పడేసి వెళ్ళిపోతారు. క్లియర్గా ఇక్కడ రాసి ఉంది లిఫ్ట్ దగ్గర చూడండి, పార్క్ యువర్ ట్రాలీస్ హియర్ అని. ఎవరు ఇక్కడ పెట్టరు. సో గైజ్
అయితే నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఇవాల్టి రోజులో నేను కొన్ని విషయాలు ఉన్నాయి యాక్చువల్లీ నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ అదే నా మనసులో ఉన్న మాట మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే బేసికల్లీ నాతో ఇవాళ ఏం జరిగిందంటే, నేను నార్మల్లీ ఆహ్, ఎక్కువగా మనోళ్ళు, తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే, దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటే, నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. నా మనసు అనేది కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ నేను. నేను త్వరగా మన తెలిసినోళ్ళు గానీ, ఫ్రెండ్స్ గానీ, మన సర్కిల్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను వాళ్ళని నమ్మేస్తాను. అండ్ వాళ్ళు ఏదైనా చెప్తే నేను ఓకే అని చెప్పేసి ఫాలో అయిపోతాను. సో, అలాగే నాతో ఏం జరిగిందంటే, తెలిసినోళ్ళని చెప్పేసి నాతో మోసం చేశారు ఇవాళ. నాకదే అనిపిచ్చింది. వాళ్ళెవరో, ఏంటో వాళ్ళ పేరైతే నేను చెప్పను. కానీ నేను ఒక కోటుంది, ఒక లైనుంది. ఆ లైన్ విన్నాను. ఎప్పుడైనా అందరూ ఏమంటారంటే, మనోళ్ళు మనోళ్ళు అంటారు గానీ, మనోళ్ళే మమ్మల్ని చేస్తారు. అర్థమైంది కదా నేను చెప్పేది? సో, అదే నేను అదే చెప్తున్నాను. అలా అని నాతో మనోళ్ళని చెప్పేసి నన్ను మోసం చేశారు. అంటే అది ఏం జరిగింది, ఏంటి ఎగ్జాక్ట్‌గా అయితే నేను చెప్పలేను. బట్ ఉన్న పాయింట్ మీతో చెప్తున్నాను. నేనెప్పుడూ అనుకోలేదు అలా జరిగిద్దని. బేసికల్లీ అదే ఉన్న లైన్ ఇవాళ ప్రూవ్ అయింది. నేను ఎప్పటినుంచో ఒకళ్ళని సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తున్నానని తెలిసి సరే అని పర్లేదులే మనతో కొంచెం మోసం చేశారు. కొంచెం అయితే పర్లేదు. కానీ ఇంత ఎక్కువ మోసం చేస్తారని నేనసలు అనుకోలేదు. సో, లైఫ్‌లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనోళ్ళు మనోళ్ళని చెప్పేసి మనం వాళ్ళ దగ్గర ఉండి ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, ఫ్రెండ్ అయినా సరే, ఎంత దగ్గర ఉండి సరే మనం సపోర్ట్ చేద్దాం అనుకుంటే మనోళ్ళే మమ్మల్ని తప్పుగా తీసుకుంటారు. లేదంటే గ్రాంటెడ్‌గా తీసుకుంటారని చెప్పొచ్చు. సో, నాతో కూడా ఇవాళ సంథింగ్ అలాగే జరిగింది. అండ్ అదే విషయం నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు జీవితంలో ఎప్పుడైనా షాపింగ్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా 10 షాపులు తిరగండి. 10 చోట్ల గురించి తెలుసుకోండి. సో, నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఏ డెసిషన్ అయినా తర్వాత తీసుకోండి. ఇమ్మీడియేట్‌గా మనోళ్ళని చెప్పేసి మనం వెళ్ళిపోయి ఏదైనా వాళ్ళు చెప్పే మాటల మీద వినేసి ఆ పనులు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అసలు ఎలా మనుషులు ఇలా చేసేస్తారు, మోసం చేస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళ మనసు ఎలా ఒప్పుకుంటుంది నాకు అస్సలు అర్థం కాదు. నేను నిజంగానే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మోరోవర్ ఇవాల్టి రోజు కొంచెం హెక్టిక్‌గానే జరిగింది. నేను చెప్పలేకపోతున్నాను. కానీ కాల్స్ గానీ, ఏదైనా వేరే పనులుంటే కూడా అయన్నీ కొంచెం హెడేక్‌లానే ఉంది ఇవాళ. బట్ నో ప్రాబ్లమ్ ఎనీవేస్. నేనొక మంచి ఆలోచనతో వచ్చాను ఇవాళ. నేను రేపటి నుండి జిమ్ వెళ్దాం అనుకుంటున్నా. సో, ఒక జిమ్ గురించి ఆలోచించాను కూడా. మల్టీ ఫిట్ ఉంది విజయవాడలో. దాంట్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. బట్ రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు ఆల్రెడీ నైట్ లేట్ అయిపోయింది. అండ్ నేను కుకింగ్ కూడా చేసే పరిస్థితిలో లేను. సో, అలాంటప్పుడు నేను మ్యాగీ చేసి ఇప్పుడు తింటాను. హెల్త్‌కి ఇది మంచిది కాదని తెలుసు నాకు. బట్ స్టిల్ కొన్నిసార్లు మనం ఇగ్నోర్ చేయలేము ఇలాంటి పరిస్థితులు. నేను మధ్యాహ్నం నుంచి నా వ్లాగ్ అప్లోడ్ కోసం పెట్టాను. కానీ ఇప్పటిదాకా అప్లోడ్ అవ్వలేదు. ఇట్స్ లైక్ బీన్ 7, 8 అవర్స్ అయింది. ఇంకా అప్లోడ్ అవ్వలేదు. నా మొబైల్ డేటా నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ అప్లోడ్ అవ్వలేకపోతుంది. జస్ట్ బికాస్ నా ఇంట్లో వైఫై లేదు. అందుకనే మొబైల్ డేటా వాడుతున్నాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను వైఫై షిఫ్టింగ్ కోసం పెట్టాను. కానీ వాళ్ళేమన్నారు, ఏసీటీ అంతే నెట్వర్క్ కనెక్షన్. వాళ్ళేమన్నారంటే ₹600 చార్జెస్ పడతాయన్నారు. అండ్ మోర్ ఓవర్ దాంతో పాటు నా వైఫై డబ్బులు కూడా దాంట్లో అయిపోయినాయి. సో, ఆ రీఛార్జ్ చేయడం, మళ్ళీ 600 కూడా ఇవ్వడం అంత అవసరం ఏముంది. కొత్త కనెక్షన్‌ని ఇక్కడే డైరెక్ట్‌గా నేను కొనేసాను. రేపు ఇన్‌స్టాలేషన్ అయిపోతది. సో, రేపటి నుంచి మళ్ళీ వ్లాగ్స్ అనేది కంటిన్యూయస్‌గా రావడం అనేది నేనేమో ఆన్‌లైన్‌లో బెడ్ కూడా ఒకటి ఆర్డర్ చేశాను. ఆ బెడ్ ఎప్పుడొస్తదో ఏంటో. బెడ్ కब आएगा? 10 मतलब और 5 दिन नहीं 4 दिन. ఇంకా 4 డేస్ ఉన్నాయి బెడ్ రావడానికి. 10థ్ వస్తది. ప్రస్తుతం ఇలాగే మేనేజ్ చేస్తున్నాం. పరుపుని కింద ఫ్లోర్‌లో ఏసి పరుపు పైన పడుకుంటున్నాము. అండ్ ఇది నెట్ వేసాం. ఎందుకంటే దోమలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు ఒక చిన్న దోమ కూడా ఒకవేళ వీరిని కుట్టిందంటే ప్రాబ్లమ్ అయిపోద్ది. అందుకనే సేఫ్ సైడ్‌గా రోజు రాత్రి ఇది యేసుకొని తర్వాత పడుకుంటున్నాం. ఆల్‌దో ఆల్ ఔట్ ఉంది మా దగ్గర. ఆల్ ఔట్ ఆన్ చేశాము. బట్ స్టిల్ ఏంటంటే సేఫ్ సైడ్‌గా ఇది పెట్టుకుంటున్నాము. ఆల్ ఔట్‌తో ఏంటంటే ఆ దోమలు చచ్చిపోవట్ల. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఏమంటాం హిందీలో బేహోష్ అంటారు. అంటే నీరసం అయిపోయి సరిగ్గా ఎగరలేకపోతున్నాయి. అయినా సరే తిరుగుతున్నాయి ఇటు అటు. కరుస్తున్నాయి కూడా.
ఫస్ట్ డే మా ఎక్స్పీరియన్స్ కూడా అలాగే జరిగింది. అండ్ దాంతో మాకు అర్థమైంది, అలవాటు అయిపోయింది. అండ్ ఇది పెట్టాము కాబట్టి ఇంకా దాని తర్వాత నుంచి హాయిగా నిద్ర వస్తుంది. బట్ ఆల్ అవుట్ యాక్చువల్లీ మేము వాడట్లేదు. ఇంట్లో చిన్న బేబీ ఉన్నాడు కదా! యూజువల్లీ ఆల్ అవుట్‌తో ఏంటంటే మస్కిటోస్ అయితే చచ్చిపోతాయి. దోమలు చచ్చిపోతాయి. అదే స్మెల్‌తో అయి చస్తున్నాయంటే చిన్న బేబీస్ అదే స్మెల్ ఒకవేళ అంటే ఆ ఊపిరి తీసుకున్నారంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, మేమేమో ఆల్ అవుట్ యూజ్ చేయట్లే అండ్ ఇది ప్రిఫర్ చేస్తున్నాం ఇలా. సో, ఇప్పుడు నాకు గూడా కొంచెం నిద్రొచ్చేస్తుంది. వీరు గూడా పడుకునే టైం అయిపోయింది. అండ్ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎండ్ చేసే ముందు మళ్ళొకసారి చెప్తున్నాను. ఇందాక నేను మీకు చెప్పాను కదా! మలో మనోళ్ళని చెప్పేసి కొంచెం మమ్మల్ని మోసం చేస్తా అంటారు. కానీ ప్రతి వోళ్ళు అందరూ అలాగే ఉంటారని అది నిజం కాదు. మంచోళ్ళు గూడా ఉంటారు. సపోర్టింగ్ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నోటీస్ చేసినంత వరకైతే మనోళ్ళని చెప్పేసి వాళ్ళు మోసం చేసేవాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఇది రేర్ కేసెస్‌లో గూడా మంచోళ్ళు మనకు దొరుకుతారు. సో, ఏదైనా నేను చెప్పేదాన్ని విషయాల్లో తప్పుగా అనుకోమాకండి. మనసులో తీసుకోమాకండి. ఓకే. అండ్ ఇది గైస్ మొత్తం. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఇక్కడే ఊకడతాను. యాస్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.